ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. అక్టోబర్ 18న ధనత్రయోదశి. ఇదే రోజు శని త్రయోదశి కూడా వస్తుంది. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి శని త్రయోదశి కూడా. మరి ఈ రోజుని మనమంతా ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనకి తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అక్టోబర్ 18వ తారీఖు ధనత్రయోదశి, అదే రోజు శని త్రయోదశి కూడా వస్తుంది. ఇది ఈ సంవత్సరానికి ఆఖరి శని త్రయోదశి అంటున్నారు కదా, మరి ఈ రోజుని మేమంతా ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు? శని త్రయోదశి అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉందమ్మా. అంటే సాధారణంగా అందరికీ తెలిసినటువంటిది ఏదో నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం జరిపించుకొని లేదా శనికి అభిషేకం జరిపించి కష్టాలు తీరమని మొక్కుకోవడం. కానీ దీని యొక్క మహత్యాన్ని గనక తెలిసినట్లయితే, ఇంత మహత్యం ఉన్నటువంటి శని త్రయోదశిని మనం సాధారణంగానే మనం గమనిస్తున్నామే, ఎందుకు దీన్ని మనసు పెట్టి చేసుకోలేకపోతున్నాం అనేటువంటి భావన వీక్షించేటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా కలుగుతుంది. ఎందుకనంటే ప్రదోషకాలము పూజ అనేటువంటిది కేవలం త్రయోదశి తిథి రోజునే జరుపుకునేటువంటిది. వీటి గురించి ఎక్కడ శాస్త్రాలలో కానీ పురాణాల్లో కానీ ఈ శని త్రయోదశి గురించి ఎక్కడ వివరించలేదు. ఇది సాంప్రదాయబద్ధంగా ఒక యోగ్యమైనటువంటి రోజుగా అనుసరిస్తూ ఉన్నటువంటిది. కాబట్టి ఈ త్రయోదశి తిథి అంటే 13 సంఖ్య. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 13 అనేటువంటిది నచ్చదు. ఇప్పుడు 12 తర్వాత రూమ్ 14 ఉంటుంది, కానీ 13 నెంబర్ కూడా ఉండదు హోటల్ రూమ్లో. వాళ్ళది అంతా కూడా మిస్టిక్ నెంబర్ అని, బ్యాడ్ నెంబర్ అని, డెడ్ నెంబర్ అని అనుకుంటారు. 13 అది. కానీ త్రయోదశి అనేటువంటిది రుద్రునికి సంబంధించినటువంటి అధిపతి, రుద్రుడు అధిపతి. రుద్రుడు అంటే ఎవరు? ఈ సమస్త లోకాన్ని లయం చేసుకునేవాడు. కాబట్టి సాధారణంగా ఈ 13 అనేటువంటిది పనికిరాదు అని చెప్పి అనుకుంటారు. కానీ రుద్రుడు శివానుగ్రహం కలిగితే అన్ని సమస్త విధాలుగా మనం యోగాన్ని పొందుతాం. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. కాబట్టి త్రయోదశి తిథి రోజున ప్రదోష కాలంలో త్రయోదశి తిథి వ్యాప్తమై ఉండాలి. సూర్యాస్తమయం కంటే ముందు 3 ముహూర్త కాలము, సూర్యాస్తమయం తర్వాత 3 ముహూర్త కాలముల వరకు ఈ త్రయోదశి పర్వదినం ప్రదోష కాలము వ్యాప్తి ఉంటుందని మనకు శాస్త్రం. కొన్ని గ్రంథాల ప్రకారము 1 ముహూర్త కాలం ముందు సూర్యోదయానికి, సూర్యాస్తమయం తర్వాత 1 ముహూర్త కాలం ముందు అని చెప్పి లెక్క పెట్టడం. 1 ముహూర్తం అనగా 24 నిమిషములు. కాబట్టి ఈ సంబంధించినటువంటి ఈ త్రయోదశి తిథి రోజున మనము కొన్ని నియమాలు అనేటువంటి పాటించాలి. ఎలాంటివి గురుగారు? ఎలాంటివి నియమాలు పాటించాలి అంటే, ముందుగా శని త్రయోదశి సందర్భంగా శని ఈశ్వర ఆరాధన అనేటువంటిది చేస్తాం. 2 శనిదేవుడి ఆరాధన, ఈశ్వర ఆరాధన. అయితే శని ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కుంభ, మీన, మేషరాశి వారికి ఏలిన నాటి శని, మిథున రాశి వారికి కంటక శని, సింహరాశి వారికి అష్టమ శని, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, కర్కాటక రాశి తులారాశి వారికి యోగ శని, కన్యా రాశి వారికి దాంపత్య శని. వెరసి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ శని ప్రభావం వలన కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి. అంతేకాకుండా శనికి సంబంధించినటువంటి వృత్తులు ఏంటయ్యానంటే, ఇనుముతో ఉన్నటువంటి ప్రతి వృత్తి కూడా, అలాగే పాత సామాన్లు కొనుక్కునే వ్యాపారం ఉంటుంది, ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా నూనె వ్యాపారస్తులు, పెట్రోలియం సంబంధించినటువంటి వ్యాపారస్తులు, అలాగే ఇప్పుడు ప్రతి చోట ఏసీ అనేటువంటిది ఉంటుంది, చల్లదనం, కుమ్మరి వ్యాపారస్తులు, కుండలు తయారు చేసేవాళ్ళు, ఏసీలకు సంబంధించినటువంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, అలాగే ప్లాస్టిక్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు, చర్మ సంబంధమైనటువంటి తోలు పరిశ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా శనికి సంబంధించినటువంటి వృత్తులు కాబట్టి శని ప్రభావానికి గురయ్యేటువంటి వాళ్ళే. అంతేకాకుండా శని సంబంధమైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తర భాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు, ఎవరి జాతకంలోనైతే శని దశ, మహాదశ, అంతర్దశలు శని ప్రకారంగా జరుగుతుంటాయో వాళ్ళు కూడా ఈ యొక్క శని త్రయోదశి అనేటువంటి రోజున వాళ్ళు తదేకమైనటువంటి దైవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. దీనివల్ల ఏం జరుగుతుంది?
అంటే నవగ్రహాల్లో శని చాలా ప్రభావవంతం. గత జన్మలలో చేసినటువంటి పాపాలు దుష్టకర్మలు ఏవైతే, పుణ్యకర్మలు కూడా ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడాను ప్రత్యక్ష సాక్షిభూతుడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవాను దగ్గర నుంచి ఉన్నటువంటి ఆ చిట్ట అంతా కూడా ఈ జన్మలలో అమలు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే శని భగవానుడికి ఉంటుంది. కాబట్టి శని భగవాను దగ్గరికి ఆ చిట్ట ఉంటుంది. అందుకే శని ఎప్పుడైతే దుస్థానాల్లో, జన్మించిన రాశి నుంచి దుస్థానాల్లో సంచరిస్తూ ఉంటాడో, ఆ యొక్క సంచారం చేస్తున్నటువంటి సందర్భంగా ఆ వ్యక్తులకి కొన్ని కష్టాలు ఎక్కువగా ఉంటుంటాయి. అంటే కర్మ ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు. కాబట్టి కష్టపడుతున్నామంటే బాధపడడం అనేటువంటిది కాకుండా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మదోషం తొలగిపోతుంది అని చెప్పి సంతోషంగా ఉండాలి. ఆ విధంగా శని 3 రకాలుగా బాధిస్తుంటాడు. యోగాన్ని కూడా కలగచేస్తాడు. మంగు శని, సంగు శని, పొంగు శని. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారికి 2వ శని ప్రభావం ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కాగలిగారు. మరి శని ఏలినాడు శని జరుగుతున్నప్పుడే ముఖ్యమంత్రి ఎలా అవుతారు? అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఒక రహస్యమైనటువంటి విధానం మీకు తెలియజేస్తాను. ఈనాడు సమాజంలో ప్రతి ఇంట్లో కూడా వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప పనులు చేయడానికి అవకాశాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళందరి జీవితంలో కనుక చూసినట్లయితే గొప్ప గొప్ప పనులు సాధించిన వాళ్ళనే కానీ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మీకు వివాహం జరిగినటువంటి సందర్భం ఒక్కసారి చూసుకుంటే ఆ సమయానికి ఆ సంబంధించినటువంటి రాశి చక్రం కనుక చూస్తే ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా ఏలినాడు శనో, అష్టమ శనో, అర్ధాష్టమ శనో, కంటక శనో జరుగుతున్నటువంటి కారణం చేతనే వివాహం. అంటే గత జన్మల్లో ఉన్నటువంటి కర్మబంధాన్ని కలిగించేవాడు. కాబట్టి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. రుణం ఉంటేనే భార్య, పుత్రాదులు, సంపద ఇవన్నీ వస్తాయని చెప్పి. కాబట్టి ఆ సందర్భంగా భార్య రావాలన్నా, భర్త రావాలన్నా, సంతానం కలగాలన్నా, డబ్బు కావాలన్నా రుణం ఉంటేనే తప్ప రాదు. ఆ రుణాన్ని కలగచేసేవాడే శని భగవానుడు. కాబట్టి విచిత్రంగా చాలామందికి వివాహాలు కాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ ఉంటారు కదా. ఈ రోజున ఎవరైతే శని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తారో, సంతానార్థులు కానీ, వివాహార్థులు కానీ, సంపద కోరుకునే వాళ్ళు, ఆర్థికపరమైన సమస్యలు తీరాలనుకునేటువంటి వాళ్ళు ఈ రోజున శని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. ఎలా గురుగారు? తప్పకుండా. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు చేసుకోవాలమ్మా. అయితే ఎటొచ్చి ఈ రోజున ఏంటనంటే కొన్ని విచిత్రమైనటువంటి యోగాలు కలిసినటువంటి రోజుగా మనకు చెప్పబడి ఉంది. ధన్వంతరి జయంతి, ధన త్రయోదశి, అలాగే అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రం ఉండడం, శనివారం అవ్వడం, త్రయోదశి తిథి ఉండడం, ముఖ్యంగా ఆశ్వీజ మాసంలో రావడం. అంటే ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి మాసము అంతర్గతంగా అమ్మవారి శక్తి కూడా ఇందులో లీనమై ఉంటుంది. కాబట్టి ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే రాదమ్మా. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఆఖరి, ఇంకంతకంటే మళ్ళీ వచ్చే సంవత్సరంలో ఉన్నాయి. ఇక 2025 సంవత్సరంలో శని త్రయోదశులు అంటూ మళ్ళీ లేవు కూడా. కాబట్టి ఈ రోజున వీలైతే సాధారణంగా దీపావళి సందర్భంగా 5 రోజుల పాటు ఉపవాస నియమాన్ని పాటించి రాత్రి చంద్రదర్శనం చేసుకొని, అనగా సాయంకాల ప్రదోషకాల సమయంలో లక్ష్మీ పూజ చేసుకొని చంద్రదర్శనం చేసుకొని భోజనం చేయమని శాస్త్రం చెప్పబడింది. అవకాశం ఉంటే ఈ రోజున ఉపవాస నియమాన్ని పాటించాలి. ప్రదోషకాల సమయానికి కాలకృత్యాదులు తీర్చుకొని దేవాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ శివాలయంలో కాలభైరవుడు ఉన్నా లేదా శనిగ్రహానికైనా నమ్మకముతో కానీ లేదా శివాయ నమః అంటూ కానీ నల్ల నువ్వుల నూనెతో అభిషేకం జరపాలి. జరిపి శనికి ప్రీతికరమైనటువంటి అపరాజిత పుష్పములు, అంటే శంకు పుష్పాలు, తెల్ల శంకు పుష్పాలైనా, నీలిరంగు శంకు పుష్పాలైనా, నీలిరంగు చామంతి పుష్పాలతోనైనా శనీశ్వరునికి అర్చన చేసుకోవాలి. లేదు ఈశ్వరునికి కూడా అభిషేకం చేసుకోవచ్చు నల్ల నువ్వుల నూనెతో. ప్రదోషకాల సమయంలోనే చేయాలి. ఎందుకనంటే ప్రదోషకాల సమయంలో మానస సరోవరం దగ్గర నుంచి వృషభారూఢుడై సతీ సమేతముగా భూలోకానికి ఏతించుతాడు పరమేశ్వరుడు అని చెప్పి మనకు శ్రీశైల చరిత్ర పురాణంలో ఉంది. ఇప్పటికీ కూడా ప్రదోషకాలంలో స్వామివారి కళ్యాణం జరుపుతారు అక్కడ. కాబట్టి దీన్ని పురస్కరించుకొని ఆ శని త్రయోదశి రోజున ఎవరైతే ఈ యొక్క చెప్పినటువంటి పూజా విధానాన్ని ఆచరిస్తారో వాళ్ళకి సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఆయుఃకారకుడు నవగ్రహాలలో శని భగవానుడు. అకారణముగా అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా శని ప్రభావం ఉన్నట్టే లెక్క. కాబట్టి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటుంటారో, ఎవరైతే సంపద ఇబ్బందులు పడుతుంటుంటారో, ఎవరైతే భార్యాపుత్రాదులు దూరమే బాధపడుతుంటారో, అలాగే వివాహం కాక ఇబ్బంది పడుతుంటుంటారో, ఈ రోజున చెప్పిన విధానంగా కనుక పూజ చేసుకున్నట్లయితే, అర్చన చేసినట్లయితే
తప్పకుండా వారి మనోరథం నెరవేరుతుంది. ఇంతగా ఎందుకు చెప్తున్నాము అని అంటే శని ప్రభావం వలన అనేక సమస్యలు అనేటువంటివి వస్తాయి. ఆల్రెడీ ఏ ఏ పడుతున్న వాళ్ళని కూడా ఉంటారు, చూస్తున్నాం. ఎటువంటి సమస్యలు వస్తాయనంటే చెప్పుకునే ముందు ఆ సమస్యలు కూడా తీరాలంటే చెప్పిన విధానాన్ని పాటించాలి. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ ఆఖరి శని త్రయోదశి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో 18వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటల తరువాత శని త్రయోదశి సందర్భంగా ధనత్రయోదశి, శని త్రయోదశి, ధన్వంతరి జయంతి సందర్భంగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు, ధనత్రయోదశి కూడా కాబట్టి లక్ష్మీ కుబేర హోమములు, జాతకరీత్యా అన్ని రకాల సమస్యలకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. శని సంబంధించిన వృక్షము జమ్మి వృక్షము, ఈ వృక్షం నుంచే కరుంగలి మాల వస్తుంది. కాబట్టి ఈ రోజున పూజ చేసి శక్తిపాతం జరిపినటువంటి కరుంగలి మాల సొంతం చేసుకున్న వాళ్ళకి దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండి పాజిటివ్ ఎనర్జీతో వాళ్ళ జీవితం ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఇక శని ప్రభావం వల్ల సమస్యలు, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు. శని అంటేనే అలక్ష్మి కాబట్టి ఉన్న చేతిలో సంపాదించుకొని తాత ముత్తాతల నుంచి సంబంధించినటువంటి పిత్రార్జితము స్వార్జితం అంతా పోతుంది. ఉద్యోగం నుంచి బయటపడతారు, ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతుంటుంటారు, దాంపత్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆ వ్యక్తి అవమానించబడతాడు. అంటే తనకంటే కింది స్థాయి వ్యక్తులతో కానీ కింది స్థాయి ఉద్యోగస్తులతో కానీ చీటికి మాటికి మాటలు పడాల్సినటువంటి వస్తుంది. చేయని పనికి తప్పులు మీద వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఇలా ఒకటా రెండా మానవుడికి ఏదైతే బాధ కలుగుతుందో, ఏ పని వల్ల అయితే ఇబ్బందులు పడుతూ ఉంటాడో అవన్నీ కూడా సమస్యలు సృష్టించబడతాయో అవన్నీ కూడా ఈ శని ప్రభావం వల్ల మానవుడికి కలుగుతాయి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందాలనుకునే వాళ్ళు ఈ శని త్రయోదశి, ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి రోజైనటువంటి అక్టోబర్ 18వ తారీఖు రోజున ఎవ్వరూ కూడా మిస్ కాకండి. మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో అందరూ కూడా ఈ ధనత్రయోదశి సందర్భంగా, శని త్రయోదశి సందర్భంగా పూజాది కార్యక్రమాలను నిర్వహించుకోండి. చెప్పిన విధంగా చేసుకొని ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి తీరుతుంది. ఒకవేళ చేసుకోలేనటువంటి మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో నమోదు చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.